ప్రేమ వ్యవహారం ఒక బాలుడి ప్రాణాలు తీసింది. తాను ప్రేమిస్తున్న అమ్మాయికి ఎందుకు ఫోన్ చేస్తున్నామని ఒక బాలుడు మరో బాలుడిపై దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ విషాదకరం గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలోని ప్రగతి నగర్లో 16 ఏళ్ల అయాన్ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం ఓ యువకుడు అయాన్కు ఫోన్ చేశాడు. తన లవర్తో ఎందుకు మాట్లాడుతున్నావని అయాన్ను బూతులు తిట్టాడు. ఆ విషయంలో క్లారిటీగా మాట్లాడాలని కాప్రాలోని రాధికా థియేటర్ దగ్గరకు రావాలని వార్నింగ్ ఇచ్చాడు. మాట్లాడి వచ్చేద్దామని భావించిన అయాన్ ఒంటరిగా రాధికా థియేటర్ వద్దకు వెళ్ళాడు. కానీ అయాన్ను రమ్మని పిలిచిన ఆ బాలుడు మరికొంతమంది యువకులను వెంట పెట్టుకుని థియేటర్ వద్దకు వెళ్ళాడు. రాధికా థియేటర్ వద్దకు వెళ్లిన అయాన్ తనను రమ్మని పిలిచిన బాలుడితో మాట్లాడుతూ ఉండగానే అతడితో వచ్చిన కొందరు యువకులు అయాన్పై తీవ్రంగా దాడి చేశారు. వారంతా ముఖంతో పాటు మర్మాంగాలపైన దాడి చేయడంతో అయాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాడి తర్వాత వారంతా బైకులపై అక్కడి నుంచి పారిపోయారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అయాన్ను స్థానికులు గమనించారు. వెంటనే 108కు డయల్ చేశారు. అయాన్ను 108 అంబులెన్స్లో సమీపంలోనే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స అందిస్తుండగా అయాన్ మృతి చెందాడు. కుషాయిగూడ పోలీసులకు ఆసుపత్రి నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆసుపత్రికి వెళ్లి బాలుడి వివరాలు కనుక్కుని అతడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. తర్వాత అయాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయాన్పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.